ఈ ఇన్సిడెంట్లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా, ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు. చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తను ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? రేపు మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకనంటే ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగే దానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. జగన్ రెడ్డి శవరాజకీయాలు మొదలు పెట్టేశాడు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక ద్వారా, బులుగు ఛానళ్ల ద్వారా విషపు ప్రచారం, అబద్ధ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. 45 రోజులు కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమో జరిగిపోతుంది అన్నట్టుగా ఈ బులుగు మీడియా ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర మొదలు పెట్టడం విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలన తలపించినట్టుగా పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులని తరిమేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులన్నీ వస్తుంటే ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీలో అధికారంలోకి వచ్చాయని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకునే క్రమంలో ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక రకాల విషపు ప్రచారం, అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. గత 45 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా ఎంత భయంకరమైన విష ప్రచారం చేసిందో మచ్చకు కొన్ని మీకు ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తా. మార్గాని బనతో తన సొంత కార్ని తనే తగలబెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు తగలబెట్టారని చెప్పి అబద్ధపు ప్రచారం చేశాడు. ఇద్దరు వైసీపీ నేతలు కొట్టుకుంటే అది తెలుగుదేశం నేత, జనసేన పార్టీ నేత కొట్టుకున్నారని చెప్పి అసత్య ప్రచారాలు చేశారు. యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ మీద విష ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనుషులు. వైసీపీ నేత వేధింపుల వల్ల బెట్టింగ్ లో తన ఆస్తులు కోల్పోయి తన ఆత్మహత్య చేసుకుంటే అది తెలుగుదేశం పార్టీ మీద తోసేశారు. వైసీపీ రౌడీ షీటర్ వీరంగం చేస్తే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తోసేశారు. వైజాగ్ లో ప్రైవేట్ ఆసుపత్రి అమ్ముకుంటుంటే అది ప్రభుత్వ ఆస్తిని చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడు అని చెప్పి విష ప్రచారం చేశారు. జగన్ రెడ్డి హయాంలో ఎస్సీలకి, ఎస్టీలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పీకేస్తే అది తెలుగుదేశం హయాంలో పీకేశారు అని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. నాగ్పూర్ లో ఫ్లైఓవర్ కూలిపోతే ఆ ఫోటోలు తీసుకొచ్చి విజయవాడ ఫ్లైఓవర్ కూలిపోయింది అని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు. తమిళనాడులో జరిగిన ఘటన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అని చెప్పి విష ప్రచారం మొదలు పెట్టారు. పెన్షన్ల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసిన వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతున్నాయని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో 15 మంది కమ్మలు ఉన్నారు అని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. ప్రజావేదిక 900 కోట్ల రూపాయలు అని చెప్పి అబద్ధపు ప్రచారం. 75 ఏళ్ల పెద్ద ఆయన అనారోగ్యంతో చనిపోతే టీడీపీ వాళ్ళ వేధింపుల వల్ల చనిపోయారని చెప్పి విష ప్రచారం చేశారు. బెల్జియం దేశంలో రోడ్ల పరిస్థితి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోడ్లు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపని క్యాప్జెమినీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి మళ్ళీ ఫేస్ రికగ్నిషన్ తీసుకొస్తున్నారు అని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ఆడబిడ్డ నిధులు ఎత్తేస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు.
ఏపీ నుంచి కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. తిరుమలలో తెలంగాణకి వాటా ఇస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. పోలవరంలో ఉన్న 7 మండలాలని తిరిగి తెలంగాణకి ఇచ్చేస్తున్నారని చెప్పి మళ్ళీ అబద్ధపు ప్రచారం. కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుంది అంటే లేదు ఇసుక డబ్బులు కట్టాలి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టులన్నీ కూడా తెలంగాణకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు వైసీపీ వాళ్ళు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తే లేదు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం. ఈవీఎంలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని చెప్పి విష ప్రచారం మొదలు పెట్టాడు జగన్. పోలవరం కాఫర్ డ్యామ్ మీద కూడా విష ప్రచారం మొదలు పెట్టాడు జగన్ పార్టీ. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే అది జగన్ రెడ్డి హయాంలో జరిపాడు అని చెప్పి పచ్చి అబద్ధాలు. ఇంత దరిద్రమైన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజలను నమ్మించి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలతో వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారంతో ప్రజలెవరు కూడా మోసపోకండి అని విజ్ఞప్తి చేస్తున్నా. రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడురోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిమి ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని మేము ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి, ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాకపోయినా సరే అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు. ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు. కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, ఖజానాకి గండి కొట్టి, నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి, ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి, మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు.
అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం 2-3 మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చడానికి. అంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు, నెల రోజులు కూడా కాలేదు స్వామి. 2019లో పరిపాలన మొదలుపెట్టినప్పుడు 6 నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము. మీకు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు ఇది చేయలేదు. చేస్తారు, ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం, ప్రతిదీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు, ఎలా చేయాలో అలా చేస్తారు. ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు. మీలాగా పెర్ఫార్మెన్స్లు దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి.